అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి మనకు టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే ఒకటి రావడం జరిగింది NCTE నుంచి. అదేంటంటే టెట్ వ్యాలిడిటీకి సంబంధించిన అప్డేట్ అండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ చూసుకున్న ఒకసారి అజెండాలో డిస్కస్ చేసినట్టు టెట్కి సంబంధించి వ్యాలిడిటీ అటువంటిది ఇంకా అప్పుడైతే మనకు అఫీషియల్గా అయితే అప్రూవల్ లేదు, జస్ట్ వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం. సో ఇక్కడ రీసెంట్గా మనకు 3వ తేదీ యొక్క మీటింగ్ అయితే జరిగింది. తర్వాత 15th మీటింగ్ అనేటువంటిది, సో ఏదైతే 52వ మీటింగ్ జనవరిలో జరిగిందో దానికి రివైజ్ మీటింగ్ అనేటువంటిది మనకు 3వ తేదీ జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అనేటువంటిది 5/3/2020 అంటే ఈ రోజున మనకు అప్డేట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు వచ్చేసి రేపు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది, మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది 6వ తేదీ. సో ఇది 5వ తేదీ వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి అప్డేట్. సో ఇక్కడ ఏమేం చేశారంటువంటిది ఇక్కడ చూద్దాం. సర్క్యులేషన్ ఆఫ్ మినిట్స్ ఆఫ్ 52nd GB మీటింగ్ హెల్డ్ ఆన్ 25th January 2021. సో ఆ రోజు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇందులో భాగంగా మనకు కొన్ని అయితే వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది, కొన్ని అజెండాస్ అయితే. సో అందులో మనకు సంబంధించినటువంటి అజెండా ఏదంటే మనకు అజెండా నెంబర్ 7 అండి. సో అది మనం చూద్దాం. సో మిగిలినవన్నీ కూడా మనకు అయితే అవసరం లేదు, మనకు టెట్కి సంబంధించి కావాలి కాబట్టి. సో ఆ యొక్క అజెండా నెంబర్ 7 అయితే మనం చూద్దాం ఇక్కడ. సో ఇది మనకు అజెండా నెంబర్ 7 ఏంటంటే ఈ యొక్క టెట్ అనేటువంటిది 7 years వ్యాలిడిటీ నుంచి లైఫ్ టైం చేయాలనేటువంటిది. సో ఇక్కడ 11/2/2011 NCTE వాళ్ళు అయితే ఈ యొక్క గైడ్లైన్స్ వదిలేరు. ఏమనంటే టెట్ వ్యాలిడిటీ అనేటువంటిది 7 years ఉంటుంది అనేటువంటిది. సో వాళ్ళు పాస్ అయిన డేట్ నుంచి 7 years వ్యాలిడిటీ ఉంటుంది అనేటువంటిది. మరి చాలా వరకు డిఫరెంట్ క్వార్టర్స్ నుంచి వాళ్ళకి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ని కూడా తీసుకొని వాళ్ళు టెట్ యొక్క వ్యాలిడిటీ అనేటువంటిది లైఫ్ టైం వరకు పెంచడానికి అయితే ఈ యొక్క డిసిషన్ అయితే తీసుకున్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఒకసారి టెట్ అనేటువంటిది క్వాలిఫై అయ్యారనుకోండి అభ్యర్థి, సో దానికి టోటల్ వాళ్ళ యొక్క లైఫ్ టైం అంతా కూడా ఈ యొక్క టెట్ సర్టిఫికేట్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది. సో వాళ్ళ స్కూల్లో టీచర్గా పనిచేయడం కోసం అంటున్నది దీని యొక్క మీనింగ్, ఈ పేరు అర్థం. మరి ఇక్కడ దీంతో ఇది వాళ్ళు పెట్టుకున్న అజెండా. మరి దీనికి సంబంధించి వాళ్ళు డిస్కషన్ ఏం చేశారు, ఈ GB మీటింగ్ ఏదైతే జరిగిందో మనకు మొదటిది, ఆ రోజున వాళ్ళు ఏం డిస్కస్ చేశారు, మళ్ళీ ఏం అప్రూవల్ తెచ్చారు అంటే చూద్దాం. సో ఇందులో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాల్గొన్నవారు 5 మంది వ్యక్తులు ఉన్నారండి. సో కేకే షైన్ ఆయన వచ్చేసి ఈ యొక్క అజెండా అనేది అప్రూవ్ చేయడం జరిగింది. సో అంటే దీనికైతే అప్రూవల్ వచ్చింది. ఈ టెట్కి సంబంధించినటువంటి 7 years వ్యాలిడిటీ నుంచి లైఫ్ టైం వ్యాలిడిటీకి అప్రూవల్ అయితే వచ్చింది. మరి ఇది గతంలో రాసిన వాళ్ళు కూడా వర్తిస్తుందా లేదా అనేటువంటిది కూడా నేను చెప్తాను. అనేటువంటిది ఇవి మనకు వాళ్ళు ఏమేమి డిస్కషన్ చేశారు, తర్వాత వాళ్ళు డెసిషన్ ఏం తీసుకున్నారో అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు దీంతో. సో అదైతే నేను చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. మరి ఇక్కడ కేకే షైన్ అయితే ఈ యొక్క అజెండాను అప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత పీకే జోషి అనేటువంటి ఈ యొక్క ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఏం చెప్పారంటే నా స్టేటెడ్ దట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద timeline should be from prospective effect. Also, TET being an eligibility criterion should not encounter for merit in appointment of teachers. TET should be extended to all levels of school system. మరి ఈయన డిస్కషన్ చేసినప్పుడు ఈయన ఏమని చెప్పాడంటే, సరే ఇది బాగుంది, మరి ఇక్కడ ఎఫెక్ట్ దీన్ని అయితే మనం అమలు చేద్దాం. కాకుంటే ఏంటంటే ఈ యొక్క టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో వచ్చేటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన మార్క్స్ అనేటువంటిది టీచర్ సెలక్షన్స్ పెట్టేటువంటి ఎగ్జామ్లో మీరు మెరిట్కి సంబంధించి వీటిని అయితే కౌంట్ చేసుకోకూడదు, కేవలం ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద మాత్రమే తీసుకోవాలి అంటే ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ విధంగా 20% వెయిటేజ్ ఇస్తున్నారో టెట్కి సంబంధించి అలాంటి వెయిటేజ్లు ఏమి ఇవ్వకండి. అలాంటి వెయిటేజ్ లేకుండా కేవలం ఈ యొక్క ఎలిజిబుల్ టెస్ట్ని కేవలం ఎలిజిబుల్ టెస్ట్గానే చూడండి అనేటువంటిది ఆయన చెప్పాడు. సో మొత్తం ఆల్ స్కూల్ లెవెల్ సిస్టమ్ అన్నింటి కూడా టెట్ అప్లికబుల్ చేయండి అనేటువంటిది ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు, ఒకరు వద్దంటారు, ఒకరు కావాలంటారు. సో నెక్స్ట్ 3వ వ్యక్తి ఏమన్నారో చూద్దాం. సో శ్రీ సందీప్ జోషి సజెస్టెడ్ దట్ సమ్ GB members may be selected in various committees formed in the implementation of NEP 2020. సో శ్రీ జోబీ బాలకృష్ణ ఎండోర్స్ ద సజెషన్ ఆఫ్ శ్రీ జోషి. సో ఇక్కడ కొంతమంది NEP 2020 ఇంప్లిమెంటేషన్ కమిటీలో అయితే ఉన్నారు. సో దానికి సంబంధించి ఏదో కొద్దిగా ఆయన చెప్పాడు. సో అది మనకు కొద్దిగా క్లారిటీ లేదు. తర్వాత ప్రొఫెసర్ అషితా సింగ్ రాణా సజెస్టెడ్ టు ఇంక్లూడ్ టెట్ మార్క్స్ వైల్ ఫ్రేమింగ్ మెరిట్ ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్స్. సో మరి ఇక్కడ పీకే జోషి గారు అయితే మెరిట్ అయితే తీసుకోవద్దని అంటే ఇక్కడ అజిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో సో ఈయన వచ్చేసి ఈ టెట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో మెరిట్ అనేటువంటిది అంటే టీచర్ అపాయింట్మెంట్స్లో ఈ యొక్క సెలెక్ట్ చేసేటప్పుడు టెట్ యొక్క మెరిట్ కూడా తీసుకోండి అనేటువంటిది ఈయన వాదన, ఈయన వినిపించాడు అనేటువంటిది చెప్పడం జరిగింది. తర్వాత ధనంజయ్ జోషి స్టేటెడ్ దట్ లీగల్ ఒపీనియన్ వాజ్ ఎసెన్షియల్ అండ్ దిస్ వుడ్ హ్యావ్ ఆల్ ఇండియా రామిఫికేషన్. మరి ఈ విషయాలకు సంబంధించి ఇక్కడ ధనంజయ్ జోషి ఏమన్నారంటే మనకి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు లీగల్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్, కోర్టు విషయాలు అనేది మెన్షన్ చేయడం జరిగింది. మనకి డెసిషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఈ యొక్క మీటింగ్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారు మెంబర్స్ వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారు అన్నట్టు చూసుకుంటే ద కౌన్సిల్ కన్సిడర్డ్ అజెండా ఐటమ్ అండ్ అప్రూవ్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ టెట్ ఎఫెక్టివ్ చేంజింగ్ ఇట్ ఫ్రమ్ 7 years టు లైఫ్ టైమ్. అంటే వీళ్ళైతే ఈ యొక్క అజెండా అయితే ఏదైతే ఉందో దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. మరి ఇంకా దీనికి సంబంధించి గెజిట్ అటువంటిది విడుదల చేస్తారు, అప్పుడు మనకు ఫుల్లీ అప్రూవల్ అటువంటిది రావడం జరుగుతుంది. గెజిట్ వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి.
సో ఇక్కడ టెట్ అనేటువంటిది 7 years నుంచి లైఫ్ టైం వ్యాలిడిటీ చేయడానికి అయితే వీళ్ళు అప్రూవ్ చేశారు. దిస్ ప్రొవిజన్ వుడ్ హ్యావ్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అండ్ ఫర్ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ ఆల్రెడీ హ్యావింగ్ టెట్ సర్టిఫికేట్ NCE వుడ్ టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ విల్ యాక్ట్ అకార్డింగ్లీ. సో చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఇప్పుడు వచ్చేటువంటి టెట్లలో అయితే మనకు ఇదైతే అంటే నెక్స్ట్ ఫర్దర్ కండక్ట్ చేయబోయే టెట్స్లో అయితే ఇదైతే అప్లికేబుల్ అవుతుంది. కాకుంటే ఎవరైతే ఆల్రెడీ టెట్ అంటే పాస్ అయ్యేసేసి అది సిటెట్ కావచ్చు, స్టేట్ టెట్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో అవి పాస్ అయ్యి ఆల్రెడీ టెట్ సర్టిఫికేట్ సంబంధించి మీ దగ్గర ఉన్నట్టయితే ఆల్రెడీ రోజు టెట్ అంటే క్లియర్ చేస్తుంటారో, క్వాలిఫై ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ డెసిషన్ నుండి అప్లికేబుల్ చేయాలా లేదా అనేటువంటిది లీగల్ ఒపీనియన్ అనేటువంటిది అంటే కోర్టు అంటే న్యాయపరమైన చిక్కులు ఏవి ఉండవు అనేటువంటిది వాళ్ళు కనుక్కొని సో దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్దాం అనేటువంటిది ఇక్కడ డిసిజన్ తీసుకోవడం జరిగింది. అంటే మనకు రాబోయేటువంటి ఎట్లయితే లైఫ్ టైం వ్యాలిడిటీ లభిస్తుంది. కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ముందు ఆల్రెడీ టెట్ క్వాలిఫై ఉన్నారు ఇప్పటికే సీటెట్ కానీ, ఏపీ టెట్ కానీ, టీఎస్ టెట్ కానీ ఏదైనా సరే మీరు ఏదైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది ఈ పాటికి మీరు క్వాలిఫై ఉన్నట్టయితే గతంలో ఎప్పుడైనా సరే మరి మీకు 7 years వ్యాలిడిటీ అనేటువంటిదే ఉంటుంది ప్రస్తుతానికైతే. మరి ఫ్యూచర్లో ఇంకా మీకు త్వరలోనే ఈ యొక్క వితిన్ 1 or 2 monthsలో కానీ సో ఇయర్ ఎండింగ్ లోపల కానీ మనకు దీని మీద ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ మీటింగ్ కల్లా కానీ సో వితిన్ 1 or 2 monthsలో నెక్స్ట్ మీటింగ్ ఏదైతే జరుగుతుంది NCTకి సంబంధించి ఆ మీటింగ్లో కానీ మనకు అప్డేట్ రావచ్చు. సో అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే మీ యొక్క వోల్టేట్ ఏదైతే ఉందో అది 7 years వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు న్యాయపరమైనటువంటి సలహాలన్నీ కూడా తీసుకుంటుంటారు ప్రజెంట్ ఉన్నటువంటి టైంలో. సో వాళ్ళవన్నీ కూడా తీసుకొని ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటే అప్పుడు మనకు ఒక అప్డేట్ అయితే ఇస్తారు. సో ఎవరైతే ముందుకొని రాస్తుంటారో వాళ్ళకు కూడా లైఫ్ టైం అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం అనేటువంటిది. సో అప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు. ప్రజెంట్ అయితే ముందు వాళ్ళందరికీ కూడా 7 years ఉంటుంది. వాళ్ళు ఇంకా లీగల్ ఒపీనియన్ అంటే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మనకు అప్డేట్ అయితే వస్తుంది. మరి నెక్స్ట్ జరిగే టెట్స్ అన్నింటిలో కూడా మనకు మ్యాక్సిమం ఇంకా 7 years ఏమనేటువంటిది లేకుండా లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉండబోతుంది. సో ఇదండి మన టెట్కి సంబంధించి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అయితే. ఇది 5వ తేదీ మనకు ఇక NCTE వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజే మనకు అప్లోడ్ చేశారు. మీకు వీడియో అటువంటిది రేపు 6వ తేదీ మధ్యాహ్నం అలా మీకు లేదా ఈవినింగ్ అటువంటిది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అది సో ఇది మనకు 3వ తేదీ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఏదంటే ఈ యొక్క పబ్లిష్ చేయడం జరిగింది. ఈ యొక్క మ్యాటర్ అంతా కూడా మనకు ఇదండి అప్డేట్ అయితే మనకు టెట్కి సంబంధించి. మీకైతే ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు కొత్తగా రాయబోయే వాళ్ళకైతే మీకు ఇదే ప్రాబ్లం లేదు. ఎవరైతే పాతగా రాసి ఉంటారో వాళ్ళందరికీ కూడా అంటే గతంలో ఎప్పుడైనా రాసి క్వాలిఫై ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విషయంపై అయితే మనకి ఇంకా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. మీకు లైఫ్ టైం ఉంటుందా లేదంటువంటిది. సో దీన్ని అయితే గుర్తులో ఉంచుకోండి. సో మనకి ఇంకా దీనికి సంబంధించి కూడా మనకు సపరేట్గా గెజిట్ అటువంటిది కూడా రావడం జరుగుతుంది టెట్కి సంబంధించి. సో ఆ గెజిట్ రావగానే మనకు ఫుల్లీగా అప్రూవల్ అయితే అయిపోతుంది ఈ యొక్క లైఫ్ టైం అటువంటిది. సో ఇదండి మరి టెట్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అయితే. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు మన ఛానల్ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.